RTI Live News. Ask for right. Welcome to RTI Live News. సాలూరు టౌన్ పోలీస్ వారి మనవి ఏమనగా బస్సు ఎక్కేటప్పుడు గానీ దిగేటప్పుడు గానీ షాపింగ్ చేసేటప్పుడు గానీ మీ దగ్గర ఉన్న విలువైన వస్తువులు జాగ్రత్త. అదే పనిగా మీ అజాగ్రత్తని గమనించి రద్దీగా ఉన్నట్లు భ్రమ కల్పించి మీ దగ్గర ఉన్న విలువైన వస్తువులను దొంగలు మీలో ఒకడిగా ఉండి దొంగలించవచ్చు. సరదా కొరకు మీ దగ్గర ఉన్న బైక్ని మైనర్లకు డ్రైవింగ్ చేయడానికి ఇవ్వకండి. దీనివల్ల మీరిద్దరూ ప్రాబ్లం రావచ్చు. అతివేగం అర్ధ ఆయువుకి సంకేతం. మద్యం త్రాగి వెహికల్ నడపడం, హెల్మెట్ లేని ప్రయాణం నేరం. పండుగ సందర్భంగా నాటుసారా తయారు చేసిన, అమ్మిన, కోడి, గొర్రె పందాలు ఆడిన, పేకాట, డైన్ గేమ్లు ఆడిన పోలీసు వారు కఠిన చర్యలు తీసుకోబడను. తన ఇంటిని వదిలిపై ఊర్లకు వెళ్లే వాళ్ళకి తగిన సూచనలు ఇవ్వడం జరిగినదని గమనించగలరు. పైన పేర్కొన్న విషయాలు ఆటో ద్వారా పట్టణంలో అన్ని వీధుల్లో అవగాహన కల్పించమని సాలూరు పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బొమ్మిడి అప్పలనాయుడు RTI లైవ్ న్యూస్ కు తెలిపారు. సాలూరు పట్టణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సమయంలో ఈ ప్రజలందరికీ కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. పట్టణ పోలీసున్న ప్రజలందరూ ఖచ్చితంగా ఈ సూచనలు పాటించాలి. ఏదైతే పేకాట, కోడి పందాలు, అసాంఘిక చర్యలు ఏమి పాల్పడినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. అదేవిధంగా ఈ జోద గృహాలకు నిర్వహించిన వాటిని అందులో ఎవరైనా పాల్పడినా వారిపై శిక్షాపరమైన చర్యలు తీసుకోబడతాయి. అదేవిధంగా ఈ విషయాలను ఆటో ద్వారా ప్రచారం చేయడం జరుగుతుంది పట్టణం అంతా తిరుగుతూ. ఇదే కాకుండా సంక్రాంతికి చాలామంది ఊరు వదిలి ఇల్లు వదిలి వేరే చోట్లకు వెళ్ళడం జరుగుతుంది. దానికి సంబంధించింది వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. వాళ్ళ ఇళ్లలో ఖచ్చితంగా ఇంటి యొక్క సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ పెట్టుకోవాలి. సీసీ కెమెరాల ద్వారా వాళ్ళ ఉన్న యాప్ల ద్వారా ఫోన్లో వాటిని మానిటర్ చేస్తూ ఉండాలి. ఈ విషయాన్ని పక్కింటి వాళ్ళకి తెలియజేయాలి. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో కానీ ఇంకే విధంగా ప్రచారం చేయకుండా ఉండాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో జరిగి దొంగ చేతులు కూడా విషయాలు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అది గమనిస్తూ ఆ విషయాన్ని వెళ్ళే విధానం మీరు పోలీస్ స్టేషన్లో మేము ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నాం. ఈ సంక్రాంతి సందర్భంలో ఎవరైనా ఊళ్ళో వెళ్తే ఆ విషయాలు మాకు ముందుగానే తెలియజేస్తే మా పీట్ సిస్టమ్ ద్వారా ఆ ఇళ్లను మేము నైట్ చెక్ చేసే అవకాశం ఉంటుంది. ఈ దొంగతనాలు పాల్పడకుండా వాటిని ముందుగా నిరోధించే అవకాశం కలుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఇవన్నీ గమనించి ఇదే విషయాన్ని మేము ఆటో ద్వారా ప్రచారం చేయడం జరుగుతుంది. దీన్ని ఖచ్చితంగా పాటిస్తారని ప్రజలు కోరడానికి